నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సాల్వ్ 2x + 3y = 11 and 2x - 4y = -24 and hence find the value of m for y = mx + 3 అంటున్నాడు. అంటే ఈ m వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. m వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే కండిషన్ ఏమి ఇచ్చాడు, y = mx + 3 అని ఇచ్చాడు. అంటే మనము ఈ టూ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని యాజ్ యూజువల్గానే ఎక్స్ వాల్యూ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకొని ఆ టూ వాల్యూస్ ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎం వాల్యూ మనకి వచ్చేస్తుంది. గివెన్ 2x + 3y = 11, this is the equation 1. 2x - 4y = -24, this is the equation 2. From the equation 1 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2x = 11 - 3y, x = 11 - 3y by 2. So this is the equation 3. Substitute x value in equation 2. 2x - 4y = -24. 2 of 11 - 3y by 2 -4y అలాగే రాసుకుంటున్నాను -24. 2 get cancel. 11 - 3y - 4y = -24. 11 - 3y - 4y -7y = -24. -7y -24 ప్లస్ 11 అడిపోతే -11 అవుతుంది. -7y = -24 -11 ఇద్దరిని మనము ఎడిషన్ చేసుకుంటే ఎంత అవుతుందమ్మా, -35 అవుతుంది. సో మైనస్ క్యాన్సిల్, 7 1s 7 5s. y = ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి అంటే ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ y in equation 3. So x = 11 - 3y by 2. x = 11 - 3 of y అంటే ఎంతమ్మా, 5 by 2. x = 11 - 3 5s 15 by 2. x = మనకి ఎంత వస్తుంది, -4 by 2. 2 1s 2 2s, x వాల్యూ -2 వచ్చింది. అంటే y వాల్యూ 5 వచ్చింది, x వాల్యూ ఏమో -2 వచ్చింది. అయితే మనకేం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, ఫ్రమ్ ద గివెన్ కండిషన్ y = mx + 3. y అంటే ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది కాబట్టి 5 = m of x వాల్యూ -2 + 3. సో 5 + 3 వస్తే ఏమవుతుంది, -3 = -2 × m 2m. 5 - 3 అంటే 2 = -2/m. సో ఇక్కడ మనకి ఈ -2 వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో m = 2/-2, 2 క్యాన్సిల్, m = మైనస్ ఉంది కాబట్టి -1. సో ఫైనల్గా m వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి, -1 అనేది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ రోమన్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 26 అండ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 3 times ద అదర్ అంటున్నాడు. అయితే ఫైండ్ దెమ్ అంటే ఆ నెంబర్స్ మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఆ 2 నెంబర్స్ మనకు తెలియదు కాబట్టి x1 y1 అనుకుంటే లెట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటున్నాను. లెట్ ద సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు y అనుకుంటున్నాను. గివెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 26 అంటున్నాడు. సో x - y
ఈజ్ ఈక్వల్ టు 26 రాసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమన్నాడు, వన్ నెంబర్ ఈజ్ 3 times ద అదర్ అంటున్నాడు. అంటే ఒక నెంబర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ అంట, 3 times ఆఫ్ అదర్ అంటే వై కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఎక్స్ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 26. ఎక్స్ వాల్యూ ఎంత, 3y మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 26. 3yలో నుంచి y పోతే ఎంతమ్మా, 2y ఈజ్ ఈక్వల్ టు 26. 2 1s 2 3s, y ఈజ్ ఈక్వల్ టు 13. y 13 వచ్చింది. ఈ y వాల్యూని నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. x ఈజ్ ఈక్వల్ టు 3y, x ఈజ్ ఈక్వల్ టు 3 of 13. సో x ఈజ్ ఈక్వల్ టు 26. సో x ఏమో 26 వచ్చింది, y ఏమో 13 వచ్చింది. సో మనకి 13 3s 39 అమ్మా. ఒకసారి చూడండి, 13 3s 39. సో x వాల్యూ మనకి 39 వచ్చింది అండ్ y వాల్యూ ఏమో 13 వచ్చింది. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి 26 అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees, ఫైండ్ దెమ్ అంటున్నాడు. దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనం 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి, 180 రావాలి. చాలామంది కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ కాంప్లిమెంటరీ సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి సిని నేను 90గా చేస్తున్నాను. ఎస్ సప్లిమెంటరీ ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ని నేను 180 చేస్తున్నాను. అంటే ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఇస్ 90 degrees అండ్ సప్లిమెంటరీ ఇస్ 180 degrees. కాబట్టి ఇక్కడ లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాడు. 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అంట. సో లెట్ ద ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x degree అనుకుంటున్నాను. ద సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు y degree అనుకుంటున్నాను. గివెన్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. అంటే వాడే చెప్పాడు సప్లిమెంటరీ అవుతుంది 2 యాంగిల్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees అంటున్నాడు. 18 degrees అవుతున్నాడు, స్మాలర్ అంటున్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 18 degrees. అంటే ఎక్సీడ్స్ అంటే డిఫరెన్స్ అని దాని అర్థం. ఇద్దరి మధ్య తేడా ఎంత ఉంది అంటే 18 degrees ఉంది. సో వై మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. సో ఎక్స్ అంటే వై మైనస్ 18 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. వై ప్లస్ వై 2y మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 2y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 18 అడిపోతే ప్లస్ 18. సో 2y ఈజ్ ఈక్వల్ టు మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 198 degrees వస్తుంది. సో 2 టేబుల్ది క్యాన్సిల్ చేసుకుని 2 1s 2 9s 18, 1 ఉంటుంది, మళ్ళీ 2 9s 18. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 99 degrees వస్తుంది. y 99 degrees వచ్చింది అంటే ఇప్పుడు మనకి x కావాలి కాబట్టి సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 18. x ఈజ్ ఈక్వల్ టు y అంటే 99 వచ్చింది కాబట్టి 99 మైనస్ 18 degrees. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి 9లో నుంచి 1 పోతే 8 వస్తుందమ్మా. సో నెక్స్ట్ 9లో నుంచి 8 పోతే 1 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 81 degrees. ఈ రెండింటిని మీరు ఒకసారి యాడ్ చేసుకుంటే 99 81 10, సో 18 180 degrees. సో 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 degrees వచ్చిందా రాలేదా. కాబట్టి x వాల్యూ ఏమో 81 degrees వచ్చింది, y వాల్యూ ఏమో 99 degrees అనేది వచ్చింది. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం ఒకసారి. థర్డ్లో రోమన్లో ద కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ బైస్ 7 bats and 6 balls for 3,800 rupees.
Later she buy 3 bats and 5 balls for 1750 rupees. Find the cost of each bat and each ball అని అంటున్నాడు. అంటే ఈచ్ బ్యాట్కి ఈచ్ బాల్కి మనము ఎంత కాస్ట్ అనేది అవుతుంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు తెలియదు కాబట్టి స్టార్టింగ్లో ఏమనుకుంటామంటే లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రూపీస్ అనుకుంటున్నాను. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ ఈజ్ ఈక్వల్ టు వై రూపీస్ అనుకుంటున్నాను. గివెన్ ఫస్ట్ ఎంత కొనింది తను 7 బ్యాట్స్ 6 బాల్స్ కాబట్టి 7x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా కాస్ట్ 3800 రూపీస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ 3 బ్యాట్స్ 5 బాల్స్ కాబట్టి 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు ఈసారి 1750 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్లో నుంచి ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 7x ఈజ్ ఈక్వల్ టు 3800 ప్లస్ 6y ఎడిపోతే మైనస్ 6y x ఈజ్ ఈక్వల్ టు 3800 మైనస్ 6y by 7. This is the equation 3. Substitute x value in equation 2. 2లో substitute చేస్తున్నాం. 3x plus 5y is equal to 1750. సో x value ఎంత వచ్చింది మనకి 3 of 3800 minus 6y by 7 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 1750 వచ్చింది. ఇప్పుడు ఈ 3 అనేది మనము లోపల మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ 3 వాల్యూ ఫస్ట్ ఎవరితో మల్టిప్లై అవుతుంది 38తో మల్టిప్లై అవుతుంది. సో 38తో 3 మల్టిప్లై అవుతుంది కాబట్టి 3 8s are 24, 3 3s are 9, 9 ప్లస్ 2 ఎంత అవుతుందమ్మా 11 అవుతుంది. సో 114 వస్తుంది. సో 114 2 zeros ఎక్స్ట్రా కాబట్టి 2 zeros మైనస్ మళ్ళీ 3 వెళ్ళి దేంతో మల్టిప్లై అవుతుంది 6తో. 6 3s are ఎంత 18y by 7 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 1750. డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్లు. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సో 11400 మైనస్ 18y ఎల్సిఎం మనకి మొత్తం చేసుకుంటే 7 వస్తుంది. ఇక్కడ 1 టేబుల్లో 7 అనేది 7 టైమ్స్ పోతుంది కాబట్టి 7తో 5కి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో ప్లస్ 7 5s are ఎంత 35y ఈజ్ ఈక్వల్ టు 1750. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 11400 మైనస్ 18y ప్లస్ 35y. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందమ్మా 35లో నుంచి మనకి 18ని సబ్ట్రాక్షన్ చేసుకుంటున్న బారోయింగ్ తెచ్చుకుంటే 15 అవుతుంది. 15లో నుంచి మనకి 8 సబ్ట్రాక్షన్ చేసుకుంటే 7 అవుతుంది. ఇక్కడ ఎంత 2 ఉంటుంది. 2లోంచి 1 పోతే 1. సో 17 అవుతుంది. క్లారిఫై కోసం చెప్తున్నాను అదంతా. డైరెక్ట్గా మనం వేసుకుంటే కొంతమందికి అర్థం కాదు. సో ప్లస్ 17y ఈజ్ ఈక్వల్ టు 1750 ఇంటూ ఇది అడిపోతే ఏమవుతుందమ్మా మల్టిప్లికేషన్ అవుతుంది. 11400 ప్లస్ 17y ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేసుకుంటే 7 ఇంటూ 0 0, 7 5s are 35, 7 7s are 49, 49 ఒక 3 ఎంత అవుతుందమ్మా 52 అవుతుంది. సో 52, 7 1s are 7, 7 ఒక 5 ఎంత 12 అవుతుంది. సో 17y ఈజ్ ఈక్వల్ టు 12,250 మైనస్ ఇది అడిపోతే 11,400 అవుతుంది. 17y ఈజ్ ఈక్వల్ టు దీంట్లోంచి మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే అంటే
12,250లో నుంచి 11,400ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. 0.5 వస్తుంది. ఇక్కడ బారోయింగ్ తెచ్చుకుంటే 12 అవుతుంది. 12లో నుంచి మనకి 4 పోతే ఎంత వస్తుందమ్మా? 8 వస్తుంది. ఇంకా ఇదంతా జీరోస్ వస్తుంది కాబట్టి 850. సో 17 టేబుల్ 17 1s ఇక్కడ 17 5s 85 అండ్ ఒక 0. సో y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 50 వచ్చింది. అంటే ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ ఈజ్ 50 రూపీస్ అనేసి దాని అర్థం. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. అయితే ఇప్పుడు మనం బ్యాట్ కాస్ట్ కావాలి కాబట్టి ఈ y వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తుంది? ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తుంది. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. సో x ఈజ్ ఈక్వల్ టు 3800 మైనస్ 6y బై 7. x ఈజ్ ఈక్వల్ టు 3800 మైనస్ 6 ఆఫ్ y వాల్యూ ఎంతమ్మా? 50. సో బై 7. x ఈజ్ ఈక్వల్ టు 3800 మైనస్ 6 5s 30 అండ్ 1 0 300 మొత్తం. సో ఓవరాల్గా ఎంత వస్తుంది? 7. x ఈజ్ ఈక్వల్ టు 3800 నుంచి 300 పోతే మనకి ఎంత వస్తుందమ్మా? 3500 వస్తుంది. బై 7 1s 7 5s 35 అండ్ 2 zeros. ఫైనల్గా x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 500 వచ్చింది. అంటే x వాల్యూ మనం దేనికి అనుకున్నాము? కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అనుకున్నాం. సో ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్. అంటే మనకి బోర్డు చిన్నగా ఉంది కాబట్టి పక్కన రాస్తున్నాను. మీకు నోట్స్ ఉంటుంది కాబట్టి నీట్గా కిందకి రాసుకుంటే సరిపోతుంది. అంటే ఓవరాల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ ఈజ్ 50 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ వచ్చేసి 500 రూపీస్ అనేది మనకి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లము, ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ చార్జ్ టుగెదర్ విత్ ద చార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్ ఫర్ ఏ డిస్టెన్స్ of 10 kilometers. The charge paid 105 rupees. For a journey of 15 kilometers, the charge paid 155 rupees. What are the fixed charges and the charge per kilometer? How much does a person have to pay travel a distance of 25 kilometers? ప్రాబ్లం చాలా పెద్దగా ఉందని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఒక ట్యాక్సీ అనేది ఛార్జ్ చేస్తుంది. ఎంత అంటే ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఒకటి ఉంటుంది. అది కాకుండా ఆ పర్సన్ ఎన్ని కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాడో అన్ని కిలోమీటర్స్కి అమౌంట్ అనేది పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏ నుంచి బికి ట్రావెల్ చేస్తున్నాడు. ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఒక 10 రూపీస్ ఉంది అనుకుందాం. అండ్ 10 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. 1 కిలోమీటర్కి 5 రూపీస్ అనుకుందాం. 5 రూపీస్ అంటే 10 కిలోమీటర్స్ వెళ్తున్నప్పుడు ఎంత అవుతుంది? 50 రూపీస్ అవుతుంది. ఎంతమ్మా? 50 రూపీస్. ఈ 50 కాకుండా మళ్ళీ ఫిక్స్డ్ ఛార్జ్ అనేది 10 రూపీస్ ఉంది కదా, అది కూడా దీనికి యాడ్ చేసి ఓవరాల్ 60 రూపీస్ అనేది ఇవ్వాలి. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ 10 రూపీస్. నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేసినా కన్ఫర్మ్. అంటే 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా, 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా, 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా, ఎంత దూరం ట్రావెల్ చేసినా 10 రూపీస్ ఫిక్స్డ్ ఛార్జ్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. ఇది జస్ట్ నీకు ఊరికే చెప్తున్నాను ఎగ్జాంపుల్ లాగా అనమాట. 10 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా ట్రావెల్ చేసే కొద్దీ నీకు అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ట్రావెల్ చేసే కొద్దీ అమౌంట్ పెరుగుతుంది. ఆ అమౌంట్కి ప్లస్ ఫిక్స్డ్ ఛార్జ్, ఈ రెండు యాడ్ చేసుకుంటే ఫైనల్గా ఎంత అవుతుంది ఇలా అడుగుతున్నాడు ఈ టైప్లో మనము. ఓకేనా? సో ఈ టైప్లో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ ఏమిటి అనేది మనకి తెలియదు. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అనేది మనకి తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నానంటే లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ మనకు తెలియదు కాబట్టి x రూపీస్ అనుకుంటున్నా. ద చార్జ్ పర్ కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్కి ఎంత మనకి ఛార్జ్ చేయాలి? 1 కిలోమీటర్కి ఏమో తెలియదు మనకు కూడా. సో y రూపీస్ అనుకుంటున్నాను. ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఇందాక నేను చెప్పాను
ఫిక్స్డ్ ఛార్జ్తో పాటు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అంత కిలోమీటర్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలమ్మా అని చెప్పేసి. సో గివెన్ ఫస్ట్ కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 105 రూపీస్ పే చేశాడు. ఎంత పే చేశాడు? 105 రూపీస్ పే చేశాడు. ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 10 కిలోమీటర్స్ని ట్రావెల్ చేస్తే ఛార్జ్ ఎంత ఉంటుంది? 1 కిలోమీటర్కి y, కాబట్టి 10y. దీంతో పాటు ఫిక్స్డ్ ఛార్జ్ కూడా ఉంటుంది కాబట్టి x, కాబట్టి x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 105. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఈసారి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు? 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. 155 రూపీస్ పే చేశాడు. ఎంత? 155 రూపీస్ పే చేశాడు. ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే? 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 15 కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్కి ఎంత? y, కాబట్టి 15y ప్లస్ దీంతో పాటు ట్రావెల్ చేసిన దాంతోపాటు మళ్ళీ ఏం యాడ్ చేయాలి? ఫిక్స్డ్ ఛార్జ్ యాడ్ చేయాలి. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత? x, కాబట్టి x ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 155. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. సో దీంట్లో నుంచి మనము ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 x ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10y. సో x వాల్యూ మనకు వచ్చేసింది కాబట్టి దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 2 అంటే ఏంటి? ఇక్కడ x ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 155. x అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ? 105 మైనస్ 10y ప్లస్ 15yని అలాగే రాసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు 155 అనేది వచ్చింది. నెక్స్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 105 మైనస్ 10y ప్లస్ 15y ఏమవుతుంది? ప్లస్ 5y అవుతుంది. ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 155. సో 5y ఈజ్ ఈక్వల్ టు 155 ప్లస్ 105 వెళ్తే మైనస్ 105 అవుతుంది. 5y ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ 5 వస్తుంది. అంటే 155లో నుంచి మనకి 105 పోయిందమ్మా. 155లో నుంచి 105 అయితే 50. 5 1s 5 10s. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 10 వచ్చింది. అంటే y 10 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 1 కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేయాలి? 10 రూపీస్ ఛార్జ్ చేయాలి అని దాని అర్థం. అయితే ఈ y వాల్యూ దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? xలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10y. x ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10. y అంటే ఎంత రాసుకోవచ్చు? 10. సో x ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10 10s 100. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 రూపీస్ వచ్చింది. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత ఉంది? 5 రూపీస్ ఉంది. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు? 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత అమౌంట్ పే చేయాలి అంటున్నాడు. ఇఫ్ we travel 25 kilometers, then the amount is equal to 25 kilometers travel చేయాలి. అంటే 25 kilometers ట్రావెల్ చేయాలి అంటే 25 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయాలి అంటే ఆ 25 కిలోమీటర్స్తో పాటు ఏముంటుంది మీకు? ఫిక్స్డ్ ఛార్జ్ ఒకటి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అమౌంట్ కూడా ఉంటుంది 1 కిలోమీటర్కి. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత వచ్చింది? 5. కాబట్టి 5 ప్లస్ 25. y వాల్యూ ఎంత వచ్చింది? 10. కాబట్టి 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 250. దట్ ఈజ్ ఈక్వల్ టు 255 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అంటే 25 కిలోమీటర్స్ మనము ట్రావెల్ చేయాలి అనుకుంటే ఎంత అమౌంట్ పే చేయాలి? 255 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఫిఫ్త్ ప్రాబ్లం మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ద ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇట్ బికమ్స్ 5/6.
అయితే ఫైండ్ ద ఫ్రాక్షన్ అంటున్నాడు. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనము న్యూమరేటర్ని డినామినేటర్ని ఏమనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ let the numerator is equal to x అనుకుంటున్నాను, the denominator is equal to y అనుకుంటున్నాను. given ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, 9/11 అవుతుంది. ఎలా అవుతుంది, న్యూమరేటర్కి డినామినేటర్కి మనము ఏమి యాడ్ చేయాలి, 2ని యాడ్ చేయమంటున్నాడు. అంటే ఫ్రాక్షన్ ఏంటి, x/y. సో న్యూమరేటర్కి అండ్ డినామినేటర్కి ఇద్దరికి కూడా +2 అనేది యాడ్ చేశాను. సో డూ క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 11 వెళ్ళి దీంతో మల్టిప్లై అవుతుంది అండ్ 9 వెళ్ళి దీంతో మల్టిప్లై అవుతుంది. సో 11 ఆఫ్ x + 2 ఈజ్ ఈక్వల్ టు 9 ఆఫ్ y + 2. 11 into x 11x plus 11 2s are 22 is equal to 9 into y 9y plus 9 2s are 18. So 11x plus 22 minus 9y minus 18 is equal to 0. అంటే ఈ రెండింటిని ఇటువైపు తీసుకొచ్చాను. ఆర్డర్లో రాసుకుంటే 11x minus 9y plus 22 minus 18 ఎంత వస్తుంది, +4 వస్తుంది, is equal to 0. This is the equation 1. And again and ఇంకోసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈసారి ఫ్రాక్షన్ ఎలా వచ్చింది, 5/6 వచ్చింది. అండ్ న్యూమరేటర్కి డినామినేటర్కి ఏం యాడ్ చేయమని చెప్తున్నాడు, ఈసారి 3ని యాడ్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి 3 యాడ్ చేశాను. మళ్ళీ డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. డూ క్రాస్ మల్టిప్లికేషన్ 6 ఆఫ్ x + 3 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ y + 3. 6 into x 6x plus 6 3s are 18 is equal to 5 into y 5y plus 5 3s are 15. సో అన్నీ ఒకవైపు తెచ్చుకుంటే 6x plus 18 minus 5y minus 15 is equal to 0. సో ఇక్కడ 6x ఆర్డర్లో రాసుకుందాం. 6x minus 5y plus 18 minus 15 ఏమవుతుంది, +3 అవుతుంది. +3 is equal to 0. This is the equation 2. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ కూడా వచ్చింది. ఫ్రమ్ equation 1 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 11x ఈజ్ ఈక్వల్ టు 9y minus 4 అంటే +9 -9y అడిపోతే +9y అయింది, +4 అడిపోతే -4 అయింది. x ఈజ్ ఈక్వల్ టు 9y minus 4/11. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3. సబ్స్టిట్యూట్ x value in దేంట్లో సబ్స్టిట్యూషన్ మనం చేసుకోవాల్సింది, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇన్ ఈక్వేషన్ 2 అంటే 6x minus 5y plus 3 is equal to 0. 6 of x అంటే 9y minus 4/11 minus 5y plus 3 is equal to 0. లోపల మల్టిప్లికేషన్ చేసుకుంటున్నానమ్మా. మల్టిప్లికేషన్ చేసుకుంటే ఫస్ట్ 6 వెళ్ళి ఎవరికి మల్టిప్లై అవుతుంది, 9కి. 6 9s are 54y minus 6 4s are 24/11 minus 5y plus 3 is equal to 0. డినామినేట్లో ఏం లేకపోతే 1, ఇక్కడ కూడా ఏం లేకపోతే 1. ఫైనల్గా మనకి ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా చేసుకుంటే 11 వస్తుంది ఎల్సిఎం. సో 54y minus 24, 1 ఉంది కాబట్టి 1 టేబుల్లో 11 టైమ్స్ కాబట్టి 11 5కి మల్టిప్లై అయితే minus 11 5s are 55y ప్లస్ 1 టేబుల్ కదా ఉంది. సో 1 టేబుల్లో 11 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 11 టైమ్స్. ఆ 11 3కి మల్టిప్లై అయితే 11 3s are 33 is equal to 0.
54y మైనస్ 55y మైనస్ y అవుతుంది. -24 ప్లస్ 33 అంటే ఈ రెండు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 33లో నుంచి మనకి ఎంత సబ్ట్రాక్షన్ అవ్వాలి? 24 అనేది సబ్ట్రాక్షన్ అవ్వాలి. సో 33లో నుంచి మనకి 24 పోతే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 11 అటుపోతే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో మైనస్ y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -9 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? మనకి 9 వచ్చింది. ఈ y వాల్యూ దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 3. సో x ఈజ్ ఈక్వల్ టు 9y మైనస్ 4/11. x ఈజ్ ఈక్వల్ టు 9 ఆఫ్ y ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది. -4/11. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9 9s are 81. 81 మైనస్ ఎంత వస్తుంది మనకి? 4/11. x ఈజ్ ఈక్వల్ టు 81లో నుంచి మనకి 4 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 77/11. 11 1s 11 7s. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. అయితే ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు x by y. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఎంత వచ్చింది? 7. 7/y ఎంత వచ్చింది? 9. సో ఫ్రాక్షన్ ఏమవుతుంది మనకి? 7/9 అవుతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం. 5 years hence the age of Jacob will be 3 times that of his son. 5 years ago Jacob's age was 7 times that of his son. What are their present age అంటున్నాడు. అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 5 years hence అంటున్నాడు అంటే ఇప్పటి నుంచి 5 years తర్వాత అనేసి. అంటే సొల్యూషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ జాకోబ్ ఈజ్ ఈక్వల్ టు నేను x ఇయర్స్ అనుకుంటున్నా. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ ఈక్వల్ టు y ఇయర్స్ అనుకుంటున్నా. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 5 years తర్వాత ఇప్పటి నుంచి 5 years అంటే ఇద్దరికి 5 years అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే హియర్ గివెన్ x ఈజ్ ఈక్వల్ టు y. 2 ఏజెస్ని ఈక్వల్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి 5 years అంటే జాకోబ్కి 5 years ఇంక్రీజ్ అవుతుంది, సన్కి కూడా 5 years అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సన్ను ఫాదర్ ఏజ్ ఇలా ఉంటే ఈక్వల్ అవ్వదు కదా. వాడేమంటున్నాడు? 3 times అంటున్నాడు. అంటే మనం సన్కి 3 అనేది మల్టిప్లికేషన్ చేసుకుంటే అప్పుడు ఫాదర్కి ఈక్వల్ అవుతాడు. సో x + 5 ఈజ్ ఈక్వల్ టు 3 × y 3y ప్లస్ 3 5s are 15. x + 5 - 3y - 15 ఈజ్ ఈక్వల్ టు 0. x - 3y + 5 - 15 అంటే -10 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ మీరు అండ్ మళ్ళీ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఈసారి మళ్ళీ ఫాదర్ ఏజ్ అంటే జాకోబ్ ఏజ్ అండ్ సన్ ఏజ్ ఇద్దరిని ఈక్వల్ చేస్తున్నాను. ఈసారి ఏమంటున్నాడు? 5 years ఎగో అంటున్నాడు, అంటే ముందంట. కాబట్టి ఏం చేయాలి? -5 - 5. అయితే ఈ ఫాదర్కి సన్ ఈక్వల్ అవ్వాలి అంటే ఈసారి ఎన్ని టైమ్స్ అంటున్నాడు? 7 times అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా 7 అనేది సన్కి మల్టిప్లికేషన్ చేస్తే ఫాదర్కి ఈక్వల్ అవుతాడు. x - 5 ఈజ్ ఈక్వల్ టు 7 × y 7y - 7 5s are 35. x - 5 - 7y + 35 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చాం. ఆర్డర్లో రాసుకోండి. x - 7y - 5 + 35 అంటే ఏమవుతుంది? +30 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. అంటే 2 ఈక్వేషన్స్ మనకి వచ్చేసాయి. నేనేం చేస్తున్నా అంటే ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 x ఈజ్ ఈక్వల్ టు -3y అడిపోతే +3y -10 అడిపోతే +10. దీన్ని
ఈక్వేషన్ నేను 3 అనుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అంటే x మైనస్ 7y ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. 3y ప్లస్ 10 మైనస్ 7yని అలాగే రాసుకుంటున్నాను, ప్లస్ 30ని కూడా అలాగే రాసుకుంటున్నాను. సో మైనస్ ప్లస్ 3y మైనస్ 7y ఏమవుతుంది, మైనస్ 4y ప్లస్ 10 ప్లస్ 30 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 40 అడిపోతే ఏమవుతుంది, మైనస్ 40. మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 1s 4 10s. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, 10 వస్తుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు అంటే సన్ ఏజ్ ఎంత అవుతుంది, 10 years అవుతుంది. సో y వాల్యూ మనకి 10 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ దేంట్లో, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ y వాల్యూ ఎంత 10 వచ్చింది, 10 ప్లస్ 10. x ఈజ్ ఈక్వల్ టు 10 3 is 30 ప్లస్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 40. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి, ద present age of Jacob is equal to 40 years. The present age of son ఎంత వచ్చింది, y అంటే ఎంత వచ్చింది మనకి 10, కాబట్టి 10 years అంటే ఇద్దరు ఏజెస్ కూడా మనకి వచ్చేసాయి. దీంతో మీకు ఎక్సర్సైజ్ 3.2 అనేది కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతి ప్రాబ్లము ఇంతే అండర్స్టాండింగ్గా వినొచ్చు. థ్యాంక్ యూ.